ఈరోజు మా ఇంట్లో మునగాకుతో పప్పు చేస్తున్నానమ్మా. ఇది మందులు లేని ఇంటి దగ్గర ఉన్న చెట్టుకు మా ఫ్రెండ్ ఇచ్చింది. కాసిన ఆకు, పప్పులోకి కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది జొన్న రొట్టెతో ఈరోజు మునగాకు పప్పు. ఇది ఈవినింగ్ కాఫీ మానడానికి నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. వెజిటబుల్స్ వంట చేసే ముందు ఒక 10 నిమిషాలు సాల్ట్ వాటర్తో నానబెట్టుకుంటే కెమికల్స్ అవన్నీ ఒక 10% అలా తగ్గుతాయమ్మా. ఎక్కువైతే మనం ఏం చేయలేము, కానీ బాగా 2-3 సార్లు కడిగి చేసుకుంటే పప్పు బాగుంటుంది. నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కొంచెం మునగాకు పప్పులో కొంచెం ఉడికేటప్పుడు కరివేపాకు, కొంచెం చింతపండు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందమ్మా. మునగాకు పప్పు విత్ జొన్న రొట్టె కాంబినేషన్ అమ్మ. ఆకు కొంచెం తక్కువైంది ఈరోజు, ఇంకొంచెమైనా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది జొన్న రొట్టెలోకి. మంచి ఎనర్జెటిక్, మనకి తినడం మునగాకు ఎంతో మంచిది ఆరోగ్యానికి. మునగ ఆరోగ్యానికి పెట్టని నగ.